అధ్యక్షులు గాంధీ గారు వచ్చారు, వారు కూడా స్వాగతం. అలాగే బీజేపీ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 10 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చక్కగా జరిగేలా జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 5 ఏళ్లలో ఎన్నో తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బంది పడేలాగా మన ప్రాంత రైతాంగాన్ని నిర్లక్ష్యం చేశారు. అంతేకాకుండా మన పక్కనే అమరావతి వస్తే అమరావతి నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అమరావతి వస్తే మన బిడ్డలకి భవిష్యత్తు బాగుండేది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ఎన్నికలైన తర్వాత ఏ కారణం లేకుండా కేవలం కక్షపూరితంగా ఈ ప్రాంతం నుంచి రాజధానిని తరలించారు. అంతేకాదు, శాసనసభ్యులంటే ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం. 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చిన ఏ ఒక్క వినతిపత్రం మీద సంతకం పెట్టారా కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మైలవరం నియోజకవర్గానికి నిధులు కేటాయించడం. పరిశ్రమలన్నీ వచ్చినాయి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే తప్పకుండా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఆదాయం పెంచి ఆదాయం ద్వారా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తామని, అమ్మఒడి ప్రభుత్వంలో ఒక్క బిడ్డకే ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తామని, అధికారంలోకి రాగానే అవ్వాతాతలకి పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతామని, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని, నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఇస్తామని, ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 సంవత్సరాలు నిండగానే పెన్షన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి తెలియజేశారు. తప్పకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్యుడి మీద పెత్తందారికి పోటీ జరుగుతుందని చెప్తున్నారు. స్థానికేతరులైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో నాతో ఇక్కడ ఎందుకు పోటీ చేయించారు? ఇదే మాట కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినట్టుగానే మిగతా చోట్ల చెప్తే పెనమలూరులో ఉన్న వాళ్ళ అభ్యర్థిని ఓడించమంటారా, గెలిపించమంటారా? అట్లాగే 4 జిల్లాల దాటి వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలులో పోటీ చేస్తున్నారు. మరి ఆయన ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఎక్కడి మాట అక్కడ, ఎక్కడి పరిస్థితులు అక్కడ. నేను 151 మంది ఎమ్మెల్యేల్లో కొంతమందికి టికెట్ ఇవ్వకపోతే ఆయన చుట్టూ తిరిగాడు. కానీ పిలిచి నీకు టికెట్ ఇస్తున్నామంటే నేను పోటీ చేయను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగింది. ఎందుకంటే మన ప్రాంతానికి అన్యాయం జరిగింది, మన బిడ్డలకు అన్యాయం జరిగింది. గ్రామాలకు రావాల్సిన మౌలిక వసతులు రాలేదు, అభివృద్ధికి దూరం పెట్టారు. అందుకోసమే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగాను. నేను ఆయన టికెట్ ఇస్తున్నా, పోటీ చేయనన్నాను కాబట్టి కక్ష పెట్టుకొని ఇక్కడ సామాన్యులని, పెత్తందారులని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు పెత్తందారులు? ముఖ్యమంత్రిగా ఉండి సొంత పార్టీ శాసనసభ్యులకి 5 ఏళ్ల పదవీ కాలంలో 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా కలవడానికి వద్దంటే మమ్మల్ని పెద్దదారుల కింద చిత్రీకరిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ తను చెప్పింది మాట వేదంగా నడిచేవాడు కావాలనుకుంటున్నారు తప్పితే ప్రశ్నించే వాళ్ళని వద్దనుకుంటా ఉన్నారు. అందుకోసమే ఈ రోజు మైలవరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల డబ్బు వెతుజల్లి తనకు గెలిపించాలనుకుంటా ఉన్నారు తప్పితే ప్రజాపాలన మాత్రం ఇక్కడ లేదనే సంగతి ఆయనకి తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కావాలనే ఆలోచనలు సృష్టించి, గొడవలు సృష్టించి నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తా ఉన్నారు. మీరందరూ గమనించండి.
నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయనుంది. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. మన చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయింది, గ్రామాలకు అభివృద్ధి ఆగిపోయింది, మన అమరావతి ఆగిపోయింది. వీటిని ప్రశ్నించాలనే ముఖ్యమంత్రి గారు కక్ష పెట్టారు. కాబట్టి మీరందరూ ఆలోచించి ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగాలంటే, మన అమరావతి ఉండాలంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమికి గెలిపించి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. మీ అందరూ ఆశీస్సులు అంటారంటే మైలవరంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తామని, మన చింతలపూడి ఎత్తిపోతల పథకం 6 మాసాల లోపలనే పూర్తి చేసి నీళ్లు తీసుకొని మైలవరంలోకి వస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ రెడ్డిగూడెం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇంత సాదర స్వాగతం మనకి నడిపిస్తా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నది. రౌడీ రాజ్యాన్ని స్థాపించారు. ఈ రౌడీ రాజ్యంలో మనం చూస్తే బిజినెస్ పోయి, వ్యవసాయాలు పోయి, అదేవిధంగా ఏది తెలిసినప్పుడు కూడా దోపిడీ విధానం తప్ప మరో విధానం ఎక్కడ కూడా మనకి కనపడలేదనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంచేత దోపిడీ విధానం పోవాలనుకుంటే, ఈ రాష్ట్రానికి పోవాలంటే మనం ప్రసాద్ గారిని ఇక్కడ గెలిపించాలి, అదేవిధంగా ఎంపీ గారిని కూడా గెలిపించాలి. అదేవిధంగా ఈనాడు రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాను. రాష్ట్రంలో ఎక్కడ ఏది ఏసుకోవడం ఏ మాత్రమే కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఎప్పుడు జగన్ అధికారంలో దిగిపోవాలనేటువంటి ఆలోచన సామాన్యుల దగ్గర నుంచి ధనవంతులు కూడా చేస్తూ ఉన్నాడు. వ్యాపారానికి ముఖ్యంగా ఎందుకంటే వ్యాపారం ప్రశాంతంగా చేసుకునే వ్యాపారాలు కూడా చుట్టుపడ్డాయి. అంచేత మనం ఆలోచించవలసినటువంటి, మన రాష్ట్రాలను బాగు చేసుకోవడానికి ఈ కోర్టు అభ్యర్థులు గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన జీవితాలు బాగుపడడానికి ఈ కోర్టు అభ్యర్థులు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు ఈనాడు మనం జీవిస్తూ ఉన్నాం, కష్టాల్లో జీవిస్తూ ఉన్నాం. కానీ మన పిల్లలు కూడా మనలాగే కష్టాల్లో జీవించుకోవడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి విజయం అనేటువంటి ఈ సందర్భంగా మనం చేస్తూ, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్ కూడా పెట్టారు. ఇరిగేషన్ అభివృద్ధి చెందకపోతే రైతాంగం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. అంచేతే చెప్పారు, ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో అది రేపు ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా పూర్తి చేసేటువంటి ప్రాజెక్ట్ చింతలపూడి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని దీనికి సందర్భంగా బాగుంటూ, అదేవిధంగా మీకు పోలవరం రైతు బ్యాంక్ కెనాల్లో కూడా మీకు లాభం ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ కూడా 75% మనం పూర్తి చేశాం. మిగతా మన అధికారులు లేకపోవడం మనం పూర్తి చేయలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి దానికి ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. రేపు మనకు సపోర్ట్ చేసేటువంటి బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అవగానే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి మీకు రైతు బ్యాంక్ కెనాల్లో ఈ ప్రాంతాల్లో కూడా రెడ్డిగూడెంలో జరిగినటువంటి రోడ్ షో చూస్తూ ఉంటే మన కృష్ణప్రసాద్ గారు బ్రహ్మాండమైనటువంటి విధానంతో గెలుస్తారనేటువంటి నిర్ధారించి, ఆయన ఒక మంచి వ్యక్తి, మంచి మనిషి, ప్రజలకి సేవ చేసేటువంటి వ్యక్తి, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకున్నటువంటి వ్యక్తి. అందుకనే ఈరోజు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. వారికి జనసేన సపోర్టు, అదేవిధంగా బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది. అంచేత ఈ రోజున మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించవలసినటువంటి అవసరం ఉందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు ఓడించాలంటే ఈనాడు ప్రజల యొక్క సౌకర్యాలు కావాలి, అదేవిధంగా పిల్లల యొక్క భవిష్యత్తు కావాలి, ప్రాంతాల యొక్క అభివృద్ధి కావాలి. అంచేత ప్రాంతాల అభివృద్ధి కావాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా, రైతుల భవిష్యత్తు బాగుండాలన్నప్పటికీ కూడా తెలుగుదేశం కూటమిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు ఎంపీ క్యాండిడేట్ చిన్ని గారిని, అదేవిధంగా ఇటు ప్రసాద్ గారిని మంచి మెజార్టీతోటి గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఇకపోతే మనం చూసుకున్నాం, మన బిజినెస్ ఏరియాలో ఉన్నాం, ఈ యొక్క రెడ్డిగూడెం మంచి ఏరియాలో ఉన్నాం. అంటే ఈరోజు బిజినెస్ అన్నీ కూడా పాడైపోయి ఎంచేతంటే ఈ రాక్షస సామ్రాజ్యంలో బిజినెస్